AI is going to change the total scenario. Artificial intelligence. Artificial intelligence. Artificial intelligence. Artificial intelligence. Artificial intelligence. Artificial intelligence. సైకాలజిస్ట్ కి సైకియాట్రిస్ట్ డిఫరెన్స్ ఏంటి? Psychiatrist దానికి కెమికల్ బ్యాలెన్స్ కోసం టాబ్లెట్స్ రాసిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్. దేవుడితో సెక్స్ చేస్తాడు, తల్లితో సెక్స్ చేస్తాడు, చెల్లితో సెక్స్ చేస్తాడు, ఇలాంటి రకరకాల కావచ్చు. అది మనం మామూలుగా అయితే రొటీన్స్ వస్తాడు, అది కూడా వస్తుంది ఆలోచన. సుమారు ఒక 2 ఆలోచన వస్తాయి. 7,000+ థాట్స్ వస్తాయి. ఒక్క రోజులో మీకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడినప్పుడు మనకు తెలియకుండానే మనకు ఓడిపోవడం తెలుస్తుంది, గెలవడం తెలుస్తుంది. ఓడిపోయి దాన్ని ఎలా మళ్ళీ సెట్ బ్యాక్ మళ్ళీ దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి తెలుస్తుంది, దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి తెలుస్తుంది. అలా కాంపిటీషన్ వస్తుంది, కాంపిటీషన్ ఎలాగ మనం బెటర్ చేసుకోవాలి వస్తుంది. ఇవన్నీ కూడా తెలియకుండానే వాళ్ళ పర్సనాలిటీలో భాగంగా మారిపోతాయి. ఈ జనరేషన్ ఓవర్ థింకింగ్ ఫేస్ చేయడానికి మెయిన్ రీజన్ పేరెంట్స్ అంటారు. పేరెంట్స్ పిల్లలతో ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు, వాళ్ళతో ఏం మాట్లాడారు అనేది వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వ నిర్మాణం పైన, వికాసం పైన, వాళ్ళ యొక్క సైకలాజికల్ కంపోజిషన్ పైన విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. 90s కిడ్స్ అనే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, జెన్జీ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఎవరైనా కానివ్వండి సొంత ఊళ్ళో జాబ్ తెచ్చుకున్నవాడు గొప్పవాడు. మీ పిల్లలు మీ ద్వారా వచ్చారే కానీ వాళ్ళు మీ ఆస్తి కాదు. వాళ్ళు 100,000 సంవత్సరాల జీవానికి సంబంధించిన ప్రజలు. వాళ్ళకంటూ సొంత ఆశలు ఉంటాయి, కాలు ఉంటాయి, జీవితం ఉంటుంది. పిల్లలు అభివృద్ధించిన మానవులు అంటే వాళ్ళ చూపు ఎప్పుడు, వాళ్ళ అడగ ఎప్పుడు ముందుకే ఉంటుంది అంటే కాదు. సో వీలైతే మీరు ముందు నడవని కానీ మీరు కూడా వాళ్ళ వెనకలాగానే ప్రయత్నం చేయాలి. వాళ్ళిద్దరూ చదువుకున్నాడు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని చేస్తున్నారు. పిల్లలు ట్యూషన్ ఇవ్వడం కోసం ట్యూషన్ మాస్టర్ పెట్టారు. 10,000 పెట్టి 10,000 పెట్టారు. ఏది ఎల్కేజీ. వీళ్ళకి 15,000 అంటే వాళ్ళకి సంవత్సరానికి వచ్చేసరికి 1.5 ఈజీగా ఇచ్చింది. అనేది మీరు చదువుకున్నారు. ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ కూర్చొని ఒక ½ గంట పాఠం చెప్పలేరా? ఒక అరగంట కూడా పిల్లలతో స్పెండ్ చేసిన టైం మీకు లేకపోతే దయచేసి పిల్లల్ని కాదు. డబుల్ కార్డ్ బెడ్ పెట్టుకోవచ్చు, కింగ్ సైజ్ బెడ్ పెట్టుకోవచ్చు, దానిపైన 2 లక్షల రూపాయలు పెట్టి పరుపు వేసుకోవచ్చు, కానీ నిజం రాకపోవచ్చు. ఎప్పుడైతే మదరు డాడీ అని చెప్తానందో అంటే పిల్లలకి నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు, నాకంటే మీ డాడీ భయం విషయంలో ఉన్నాడు, నేను చేయని పనులు కూడా మీ డాడీ చేస్తాడు, అతనే ఫైనల్ దాటిన విషయం నువ్వు చెప్పకుండా నీ పిల్లడికి వాళ్ళ మైండ్ ఇన్స్టాల్ చేస్తాను. ఆ 300 మంది అమ్మాయిల మనసులో ఉన్న భయము, ఆందోళన ఎవరు తగ్గిస్తారు? వాళ్ళు జీవితంలో ఇక ఎవరిని నమ్ముతారా? ఇప్పుడు ఫోన్ వల్ల దొరుకుతాయని నేను అనుకోను. ఎందుకంటే సమ్ టైమ్స్ ఫోన్ ఈజ్ ఎ వెంటిలేషన్. So ultimately parents plays a huge role. Very vital role in the development of a child, in development of their personality, in the development of the generation and development of the society. Society ఎలా నడుస్తుంది, ఎవరి మీద డెవలప్మెంట్ ఉంది? మనుషుల మీద డెవలప్మెంట్. మనుషులు అంటే ఈరోజు పిల్లలే రేపు పౌరులు, నేటి వాళ్ళే రేపు పౌరులు. వీళ్ళు ఎలా అభిస్తున్నారు బట్టి రేపు ఎలా తయారవుతుందని ఉంటుంది. వద్దన్న పని చేస్తూ ఉంటారు, కడిగింది కడుగుతూ ఉంటారు, తుడిచింది తుడుస్తూ ఉంటారు. లేకుంటే ఇది మైక్ ఉంది ఇలా ఉందనుకోండి, ఇది ఇలా ఉంది, వాళ్ళ దృష్టిలో ఇలా ఉండాలనుకోండి, ఆ కొంచెం కూడా వాళ్ళు భరించలేరు.